ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో మంచిర్యాల జిల్లా పాలనాధికారి సంతోష్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. 5 ఏళ్ల పిల్లలకు కలెక్టర్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో వ్యాధిగ్రస్తులు లేని దేశంగా నిలవాలని ఆకాంక్షించారు. ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొరకొరండి చేది అమ్మ కొంచెం ఎంత సార్ ఏమన్నా సార్ అమ్మ అట్లా నువ్వు అది ఎత్తుకున్నావు వెరీ క్యూట్. ఎత్తుకోవాలి, స్వీట్ ఉంటాయి. ఊరుకుందాక వెయ్యాలి. అట్టే పట్టుకో, కింద పట్టుకోబెట్టండి. మంచిర్యాల హమాలీవాడలోని రైజింగ్ సన్ స్కూల్ సిల్వర్ జూబ్లీ సంబరాలు ఘనంగా జరిగాయి. సంబరాల సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ విద్యాలయాలు దేవాలయం లాంటిదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ పునాదులు పాఠశాల నుంచే ఆరంభమవుతాయని చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ విస్మరించవద్దని కోరారు. 3వ వార్డు కౌన్సిలర్ మజీద్ మాట్లాడుతూ రైజింగ్ సన్ స్కూల్ సిల్వర్ జూబ్లీ సంబరాలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బానేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రైజింగ్ సన్ స్కూల్ 25 సంవత్సరాల
2025లో అడుగుపెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మంచిర్యాల పట్టణ ప్రథమ పౌరులు మా గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ రావుల ఉపరణ గారికి స్వాగతం సుస్వాగతం. మా 3వ వార్డులో జరుగుతున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ వచ్చినందుకు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదే సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈ స్కూల్ పిల్లలు ఎవరైతే రైజింగ్ సన్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరున వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సెలబ్రేషన్ ఇంత ఆనందంగా ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ యాజమాన్యానికి మరియు ఉస్మాన్ పాషా గారికి ప్రత్యేకంగా వారికి ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఆనందోత్సవాల్లో పాల్గొన్న వారు అందరూ కూడా పిల్లలు చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈనాటి ఈ రైజింగ్ స్కూల్ యొక్క సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలు, చిన్నారులు, టీచర్లు, అలాగే మా నాయకురాళ్ళు, మా చెల్లెళ్ళు, మా సోదరులు, పత్రికా విలేకరులు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, మన పిల్లలకు ఒక భవిష్యత్తు ఇచ్చే ఒక పునాది స్కూల్ అనేది మన పిల్లలను శారీరకంగా అభివృద్ధి చెంది ఒక మంచి జీవితాన్ని వాళ్ళు చేసుకోవడానికి, స్కూల్ అనేది పిల్లలకు సామాజికంగా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా మెలగాలి, జీవితం గురించి ఎలా తెలుసుకోవాలనేది స్కూల్ అనేది నేర్పిస్తూ ఉంటుంది. స్కూల్ అనేది భవిష్యత్తు తరాలను నిర్ణయించేది. భవిష్యత్తులో ఏ పిల్లవాడు ఏమైతాడో తెలియదు, ఏ అమ్మాయి ఏమైతే తెలియదు. ఒక అమ్మాయి ఇందిరా గాంధీ కావచ్చు, ఒక అబ్బాయి అబ్దుల్ కలాం ఆజాద్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక చందమామలోకి వెళ్ళే ఒక ఆస్ట్రోనట్ కావచ్చు. వీటన్నిటికీ వాళ్ళ ఆ భవిష్యత్తుకు పునాది వేసేదే స్కూల్. అటువంటి స్కూలు మన పిల్లలకు ఇక్కడ అరేంజ్ చేసిన పాషా గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. స్కూల్కి మనం పెద్దలు చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే పిల్లలకి సమాజంలో తల్లి తండ్రి తర్వాత విద్యా బుద్ధులు నేర్పేది టీచర్లు మాత్రమే. ఒక మంచి టీచర్ అనే వ్యక్తి మన పిల్లవాడికి విద్యాబోధన చేస్తే ఆ పిల్లవాడి జీవితము 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తుంది. అంటే మనకు అంత అవకాశాన్ని ఇచ్చేది స్కూల్. అటువంటి స్కూల్లో ఒక మంచి టీచర్లు ఉన్నారంటే మనం ఎంతో సంతోషించాలి. ఆ విధంగానే అటువంటి అవకాశాన్ని మన పిల్లలకి ఇస్తున్న మనం ఆ టీచర్లను మనం ముఖ్యంగా గౌరవించాలి. నా చెల్లెళ్ళు అక్కలు అందరికీ నేను విన్నవించుకుంటున్నాను, 1 గంట మీ పిల్లల కొరకు మీరు కేటాయించండి. ఒక మంచి భోజనాన్ని ప్రతిరోజు మీరు అందించండి. పిల్లలు ఆడుకుంటే మాత్రం శాంతి ఇవ్వండి, ఒక టీవీలు పెట్టకండి. పిల్లలు ఆడుకోవండి, వాళ్ళకి ఇష్టమున్న చేయండి, వాళ్ళకి మంచి భోజనం పెట్టండి, వాళ్ళు ఒక మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వాళ్ళందరినీ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.